శ్రీలక్ష్మికి మ్యాడీకి ఇష్టమైన వంటకాలన్నీ అక్క ఆల్రెడీ చేసేసింది. నా ఇట్టాల గురించి ఆలోచించడం మొదలు పెట్టినారంటే నన్ను కోడలుగా అంగీకరించినట్టే. శ్రీలక్ష్మి, మీరెళ్ళి స్నానం చేసిరండి, భోంచెద్దురుగాని. అట్టగే అత్తయ్య గారు. మధుబాబు రండి. అయినా ఈ మ్యాడీకి ఏమైంది? అది చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే బెల్లం వెనక పడ్డ చీమలాగా అలా వెళ్ళిపోయాడేంటి? కొంప తీసి వాడు కూడా కరిగిపోతున్నాడా ఏంటి? అక్క రా, ఏమండి మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. రా, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. పదండి. ఇప్పటి వరకు అమ్మా నాన్న మాత్రమే ఆ శ్రీలక్ష్మిని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా హైమావతి వదిన కూడా కరిగిపోతున్నట్టుంది. ఇదిలా జరుగుతూ పోతే ఫ్యామిలీ మొత్తం దానికి దాసోహం అంటారు. అలా జరగడానికి వీల్లేదు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మధుబాబు. మొదటిసారి ఈ ఇంట్లో అందరూ నన్ను మెచ్చుకున్నారు. ఈరోజు మీరు కూడా నా విషయంలో సినిమాల్లో చూపించినట్టు కరెక్ట్ టైంకి హీరోలాగా భలేగొచ్చారు. ఆఖరి క్షణంలో వచ్చి నాకు శిక్ష పడకుండా కాపాడి హీరో అయిపోయారు మధుబాబు. థ్యాంక్ యూ సో మచ్ మధుబాబు. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అవునులే, మట్టి బుర్ర కదా, అంత ఈజీగా అర్థం కాదు. కింద తాతయ్య చెప్పిన మాటలు విని ఓ పొంగిపోవద్దు. తాతయ్య చెప్పినట్టు నువ్వు సత్యభామవి కాదు, సతీ సావిత్రివి అంతకంటే కాదు. నిన్ను పొగడ్డానికి ఇంకెవ్వరూ దొరకరన్నట్టు సత్యభామ సావిత్రులతో పోల్చారు, కానీ నీకంత సీన్ లేదు. అయినా వాళ్ళతో నీకు పోలికేంటి? వాళ్ళు దేవతలు, నువ్వు దెయ్యానివి. తాతయ్య చెప్పినట్టు నువ్వు నా అదృష్టం కాదు, నా నెత్తిని కూర్చున్న శనివి. ఇంట్లో వాళ్ళు నీ మీద చూపిస్తున్న ప్రేమ నిజంగా నీ మీద చూపిస్తున్నది కాదు. నేను చేసిన తప్పుని నీ మీద వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు చూపిస్తున్న ప్రేమ. అండ్ వన్ మోర్ థింగ్, నీకు నా మీదున్న ప్రేమతోనే ఇదంతా చేసుంటావని మా తాతయ్య వాళ్ళు నమ్ముతున్నారు. కానీ నిజానికి అది నిజం కాదు. ఏంటి? నాకు మీ మీదున్న ప్రేమ నిజం కాదా? మీకోసం నానలా చేయడం నిజం కాదా? ఏది నిజం కాదు. నిజమేంటో నేను చెప్తాను, విను. ఆ బుల్లిరాజుగాడు నిన్ను దక్కించుకోవడం కోసం నన్ను ఇరికించాలని ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఆ స్క్రిప్ట్ వాడి మైండ్లో పుట్టడానికి కారణం నువ్వే కాబట్టి ఆ దేవుడు స్క్రిప్ట్ మార్చేసి నా స్థానంలో నువ్వే ఇరుక్కునేలా చేశాడు. అంతే. దీనికి ప్రేమ అని నువ్వు పేరు పెట్టుకున్నావు, కానీ వాస్తవానికి అది నీ కర్మ. అది నా కర్మ అయినప్పుడు నా కర్మకి నన్ను వదిలేకుండా ఎందుకు కాపాడావు? నా మీద నీకు ప్రేముండబట్టే కదా కాపాడావని నువ్వనుకోవచ్చు. అస్సలు కాదు. నీ ప్లేస్లో ఎవరున్నా నేను అలానే చేసేవాణ్ణి. డైరెక్ట్గా చెప్పాలంటే
నీ ప్లేస్లో కుక్కున్నా నేను అలాగే చేస్తాను. మా అమ్మ హారతిచ్చింది కదా, నీకు ఇష్టమైన వంటలన్నీ వండి పెట్టింది కదా, పిన్ని ప్రేమగా పలకరిస్తుంది కదా, బాబాయ్ నీ తరపున కోర్టులో వాదించాడని ఏవేవో ఎక్స్పెక్ట్ చేయొద్దు. వాళ్ళవన్నీ చేసింది నా మీదున్న ప్రేమతోనే కాని నీ మీదున్న ప్రేమతో కాదు. నువ్విలాంటివన్నీ చేసినా నా మనసులో స్థానాన్ని సంపాదించుకోలేవు. నీ మీద నాకున్న మైండ్ సెట్ అస్సలు మార్చలేవు. ఏం ఇప్పటికైనా నువ్వు నీ లిమిట్స్లో ఉంటే నీకు మంచిది, నాకు మంచిది. మధుసూదన్ని నువ్వు మార్చుకుంటావనే నమ్మకంతోనే మీ ఇద్దరికీ పెళ్లి చేశాను. నా అంచనా తప్పు కాదు అని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని ఒమ్ము చేయవనే నమ్ముతున్నానమ్మా. హలో, ఏం ఆలోచిస్తున్నావు? రేపు మన కాలేజీలో ఫ్రెషర్స్ డే కదా మధుబాబు. ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎట్టా రెడీ అవ్వాలి అని ఆలోచిస్తున్నాను. వెళ్ళి స్నానం చేసిరండి మధుబాబు. భోంచేసి త్వరగా పడుకుందాం. రేపొద్దున్నే త్వరగా లేచి కాలేజీకి వెళ్ళాలి కదా. వెళ్ళండి. ఏయ్, నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? ముందు మీరు వెళ్ళి స్నానం చేయండి మధుబాబు. వెళ్ళండి, రేయ్. వెళ్ళండి. ఛా, ఈ బురద్దాలంటే కేకేయండి. మిమ్మల్ని ఎట్టా మార్చుకోవాలో నాకు తెలుసు మధుబాబు. తొందరలోనే నా ప్రేమని గుర్తెత్తారు, నన్ను భార్యగా స్వీకరిస్తారు, గుండెల్లో పెట్టుకుని మరీ చూసుకుంటారు. నాకు తెలుసు. హాయ్ సార్. హాయ్. 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 సినిమా హీరోయిన్లో ఉన్నావు త్రిష. హీరోయిన్ సంగతి ఓకే, మరి హీరోయిన్ ఇంకా రాలేదు. ఫ్రెషర్స్ డే రోజు కూడా లేటుగా వస్తే ఎలా త్రిష? నా హీరో ఎక్కడున్నాడు? ఇక్కడ